నేటి రాశి ఫలాలు. ధనస్సు రాశి వారు ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక సంతాన విద్యా విషయంలో పురోగతి అనేది కనిపిస్తుంది. గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పాత సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వచ్చి కొంత ఆనందపడతారు. ఇక వ్యాపార వ్యవహారాలలో ఉన్న అవంతరాలను తొలగి విశేషమైన లాభాలతో వ్యాపారులు ముందుకు సాగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే కుటుంబంలో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఈరోజు నూతన గృహాన్ని వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు బంధువుల నుండి ఒక విలువైన సమాచారం అనేది అందుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అండుదండలతో ప్రమోషన్స్ను పొందుతారు. మరియు అనుకున్న చోటికి బదిలీలనేవి కూడా జరగవచ్చు. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. అందరిలోనూ ప్రశంసలను పొందుతారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను వింటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారానికి కావలసినంత పెట్టుబడులను ఈరోజు అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. కళాకారులు పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు ధనుసు రాశిలోని విద్యార్థులు అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి ధనయోగం అనేది కనబడుతుంది. అలాగే మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.